నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఏపీలో కూటమి సర్కార్ విశాఖ వేదికగా సిఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించింది. రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ఈ సదస్సు నిర్వహించింది. ఇందులో దాదాపు 14 లక్షల కోట్ల మేర ఎంఓయూలు కూడా కుదుర్చుకుంది. అయితే ఈ ఎంఓయూల్ని కార్యరూపంలోకి తెచ్చేందుకు అంతే స్థాయిలో శ్రమిస్తోంది. దీని ఫలితాలు ఇప్పుడిప్పుడే కనిపిస్తున్నాయి. ఇందులో సగానికి పైగా ఎంఓయూలు శంకుస్థాపన బాటలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల సిఐఐ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 50% పైగా ఆమోద ప్రక్రియలోకి వచ్చాయని, 45 రోజుల్లోగా వీటిని శంకుస్థాపన జరిగేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 13వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశంలో 20,444 కోట్ల విలువైన పెట్టుబడులకు బోర్డు ఆమోదం తెలిపింది. దీంతో 56,278 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇందులోనే ఇటీవల విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఒప్పందాలు కుదుర్చుకున్న 6 కంపెనీలకు కూడా ఎస్ఐపిబి ఆమోదం తెలిపింది. దీంతో విశాఖ భాగస్వామ్య సదస్సులో కుదుర్చుకున్న ఒప్పందాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని చూసే ప్రముఖ సంస్థలు పెద్ద ఎత్తున ఏపీకి వస్తున్నాయని చంద్రబాబు తెలిపారు. ఇక కంపెనీలు స్థాపించడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామన్నారు. ఆయా కంపెనీలకు అవసరమైన నీరు, విద్యుత్, భూమి వంటి సౌకర్యాలను కల్పిస్తున్నామన్న చంద్రబాబు వాటి విషయంలో పారదర్శకత పాటిస్తుండడం వల్లనే ప్రాజెక్టులు ఏపీకి వస్తున్నాయని అన్నారు. ఇక విశాఖ భాగస్వామ్య సదస్సులో ఇప్పటికే 7.69 లక్షల కోట్ల విలువైన ఒప్పందాలు ఆచరణ దిశగా అడుగులు వేస్తున్నాయని సీఎం తెలిపారు. ఇక ఈ ఎంఓయూలు అన్నిటినీ ఏ జిల్లాల్లో ఏర్పాటు చేయాలి, ఎక్కడెక్కడ భూములు ఇవ్వాలనే అంశంపైన నిర్ణయాలు జరిగాయన్నారు. ఇక మిగిలిన ఎంఓయూలను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని అధికారులకు సూచించారు. ఇక 45 రోజుల్లోగా ఎంఓయూలు అన్నిటినీ గ్రౌండింగ్ అయ్యేలా చూడాలని అన్నారు. వీలైనన్ని ఎంఓయూలను గ్రౌండింగ్ చేసి దావోస్ సదస్సుకు వెళ్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయన్నారు. దావోస్ పర్యటనకు ముందే 75 ఎంఎస్ఎంఈ పార్కులకు శంకుస్థాపన జరిగేలా చూడాలని అన్నారు. ఎంఓయూల గ్రౌండింగ్ పై ప్రతి వారం సీఎస్ సమీక్షించాలని ఆదేశించారు.